హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం కొబ్బరి కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి పచ్చి కొబ్బరి కావాలి. పచ్చి కొబ్బరి అంటే మనం ఎప్పుడైనా దేవుడికి కొట్టి పెట్టుకొని మీరు అవి వెంటనే యూజ్ చేసుకోకపోతే డీప్ ఫ్రిడ్జర్లో పెట్టేసుకోండి. అవి మీరు యూజ్ చేసే ముందు కొద్దిగా ఒక 10 మినిట్స్ పాటు వాటర్లో వేసుకుంటే మీరు సేమ్ పచ్చి కొబ్బరి ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. సో నేను కూడా ఒక 10 మినిట్స్ వాటర్లో ఉంచి దాన్ని అయితే మొత్తం అంతా గ్రైండర్ చేసేసుకున్నాను. మిక్సీ చేసిన తర్వాత దాంట్లో హల్దీ, గరం మసాలా, సాల్ట్, కారం, కొత్తిమీర, కళ్యామాకు, పుదీనా వేసేసుకొని మంచిగా వాటిని ఇట్లా బాల్స్ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే కన్సిస్టెన్సీ రావడానికి ఉండ ఆగడానికి నేనైతే దాంట్లో కొద్దిగా శనగపిండి యాడ్ చేసేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి. సో మీరు కూడా అలా చేసుకున్న తర్వాత మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలానంటే ఆ కోఫ్తా ఆయిల్లో వేసేటప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచండి, వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచండి. సో మంచిగా కుక్ అయిపోతాయి. సో అలా కుక్ అయిన తర్వాత పక్కకు తీసుకొని అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, చాలా లైట్గా ఆయిల్ తీసేసుకొని ఒక పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్ని మీరు అడ్డంగా కట్ చేసుకొని మంచిగా అవి బ్రౌన్ కలర్ అయ్యే వారికి రోస్ట్ చేసుకోవాలి. మీకు స్మెల్ అనేది వస్తుంది, అప్పటి వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో దాంట్లో మీరు కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. అది కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నేను వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు చేసుకున్న పేస్ట్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని దాంట్లో ఒక 2 బే లీఫ్, హల్దీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, మిర్చి, ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఆయిల్ బాగా కలిపేసుకొని ఆయిల్ పైన తేలే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఆ పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటిని యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోండి. మీకు మంచిగా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇంతకుముందు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న కోఫ్తాస్ని దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. మీకు కొద్దిగా లిక్విడ్ టైప్లో కావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదా, ఒక హాఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసేస్తే మీకు ఆ రసం అనేది ఆ కోఫ్తాలో కూడా వెళ్ళిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.